సూర్యాపేట మండలం జాటూత్ తండ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి జాటూత్ నాగేష్ గ్రామాభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి తండాను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. యువత తన గెలుపు కోసం కృషి చేయాలని కోరుతూ గ్రామ భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాలి అని నాగేష్ పేర్కొన్నారు. జాటతండ గ్రామ పంచాయతీకి సంబంధించిన వ్యక్తిని. ఇప్పుడు త్వరలో రేపటి రోజు జరగబోతున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. నా ప్రత్యేక ఎజెండా ఏమనగా గ్రామాన్ని ఇంతకు ముందు కాకుండా ఇప్పటి నుంచి ఎలా అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను పోటీ చేయదలిచాను. ఇందులో ముఖ్యంగా గ్రామానికి సంబంధించి మా గ్రామంలో ఒక స్కూల్ లేదు, మన టెంపుల్ గుడి లేదు, మన లైబ్రరీ లేదు. చిన్నపిల్లలకు స్కూల్ ఫీజులు కట్టడానికి చాలామంది పేద రైతులు చాలా అవసరం పడుతున్నారు. ఇంకా అనేక మళ్ళీ అధికార పార్టీ నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకమైన సంబంధించిన కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు మామూలుగా కనీసం ఉండడానికి ఇల్లు లేని వాళ్ళని ఇందిరమ్మ ఇల్లు పెట్టించి వాళ్ళని నివాసయోగ్యంగా మార్చే దానికి కృషి చేస్తాను. అలాగే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి 57 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ రావడం చాలా మందికి రావడం లేదు. వాళ్ళకి పెన్షన్లు మంజూరు చేపిస్తానని హామీ ఇస్తున్నాను. అలాగే ఇలాంటి ఏ సమస్య ఉన్నా కానీ మళ్ళా శానిటేషన్ సమస్య ఉన్నా కానీ ఏదున్నా నేను చూసుకుంటానని మా గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఇంతటితో కాకుండా మా గ్రామ ప్రజలకు ఏ చిన్న సహాయం నా వంతు ఉన్నా కానీ నేను ఒక నిమిషంలోనే వాళ్ళ ముందు నిలబడగలుగుతానని హామీ ఇస్తున్నాను. సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. నా యొక్క ఉంగరం గుర్తు సీరియల్ నెంబర్ 1 మీద మా గ్రామ ప్రజలు, మా 4 తండాలకు సంబంధించిన ప్రజలు నా ఉంగరం గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పథకాల గురించి ఊర్లో చాలా మంచి స్పందన ఉంది సార్. ఇంకేమైనా అడుగుతారా మీరు? ఆన్సర్. నేను ఒక గ్రాడ్యుయేట్ని. నేను ఊరిని చాలా అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వస్తున్నానే తప్ప మరేది ఆశించి కాదు. ఏదో డబ్బుల అహంకారం ఆశతోనో ఇంకేదో సంపాదించుకోవాలనే ఆశతోనే నేనైతే రాజకీయాల్లోకి రావడం లేదు.